పాకిస్తాన్ విషయంలో భారత్ ఏ చిన్న విషయాన్ని కూడా లైట్ తీసుకోకుండా గట్టిగా కొట్టాలని డిసైడ్ చేసుకుంది. తాజాగా టెరిటోరియల్ ఆర్మీని కూడా యాక్టివేట్ చేశారు. ఉత్తర పశ్చిమ తూర్పు కమాండ్లలో మోహరించడానికి, వ్యూహాత్మకంగా బలోపేతం అవడానికి, యుద్ధానికి సిద్ధం కావడానికి టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 14 పదాతిదళ బెటాలియన్స్ ను పిలవడానికి ఆర్మీ చీఫ్ కు కేంద్ర ప్రభుత్వం అధికారం ఇచ్చింది. టెరిటోరియల్ ఆర్మీ రూల్ 1948లోని రూల్ నెంబర్ 33 ద్వారా అధికారాలను వినియోగించుకోవడానికి టెరిటోరియల్ ఆర్మీలో చేరిన ప్రతి అధికారిని, ప్రతి వ్యక్తిని అవసరమైన రక్షణ కోసం పిలవడానికి ఆర్మీ స్టాఫ్ చీఫ్ కు అధికారం ఉంది అని ప్రభుత్వం తాజా గెజెట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. భారత రక్షణ దళం 1917 నుంచి 1920, భారత భూభాగ దళం 1920, 1948లకు తోడు 1948 నాటి టెరిటోరియల్ ఆర్మీ చట్టం ద్వారా ఈ టెరిటోరియల్ ఆర్మీని ఏర్పాటు చేశారు. టెరిటోరియల్ ఆర్మీకి 3 నక్షత్రాల ర్యాంక్ డైరెక్టర్ జనరల్ నాయకత్వం వహిస్తారు. సాధారణంగా భారత సైన్యం నుండి నియమించే లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకింగ్ అధికారి రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక వ్యవహారాల విభాగం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నేతృత్వం వహిస్తారు. టెరిటోరియల్ ఆర్మీ 2 యూనిట్లుగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు, భారత రైల్వే, మాజీ సైనికుల ఉద్యోగులతో కూడిన డిపార్ట్మెంట్ యూనియన్, అలాగే ప్రైవేటుగా పనిచేసే పౌరులతో కూడిన నాన్ డిపార్ట్మెంటల్ యూనిట్. 1962 నాటి చైనా భారత యుద్ధం, 1965 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధం, 1971 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధం మరియు కార్గిల్ యుద్ధంతో సహా దేశ స్వాతంత్రం పొందినప్పటి నుండి భారతదేశంలో జరిగిన అన్ని యుద్ధాలలో టెరిటోరియల్ ఆర్మీ పాల్గొంది. శ్రీలంకలో ఆపరేషన్ పవన్, పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్లలో ఆపరేషన్ రక్షక్, ఈశాన్య భారతదేశంలో ఆపరేషన్ రైనో మరియు ఆపరేషన్ బజరంగ్, జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ పరాక్రమాలలో కూడా ఈ ఆర్మీ పాల్గొంది. టీఏలో చేరాలి అనుకునే వ్యక్తులు ప్రధాన పౌర వృత్తులలో ఉద్యోగం పొంది ఉండాలి లేదా స్వయం ఉపాధిని పొంది ఉండాలి. టెరిటోరియల్ ఆర్మీ పూర్తి సమయం వృత్తిని అందించదు అని పేర్కొన్నప్పటికీ సైనికులు ఎక్కువ కాలం ఫిట్నెస్ తో ఉండాలి. టీఏ సిబ్బంది భారత సైన్యానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయోజనాలకు అర్హులు. అయితే గ్రాట్యుటీ, పెన్షన్ మాత్రం 5 ఏళ్ల సర్వీస్ తర్వాతే నిర్ణయిస్తారు.